ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకు ఎలా దోచిపెడుతున్నాడో, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెంచి ఈ రాష్ట్రంలో అవినీతి ఎలా జరుగుతూ ఉందో ప్రతిపక్షాలు ప్రతిరోజు కూడా విమర్శిస్తున్నాయి. మనం వింటూనే ఉన్నాం. అమరావతి రాజధాని దగ్గర నుండి కూడా రాష్ట్రం మొత్తం కూడా ఈ కాంట్రాక్టర్ల విషయంలో ఈ దోచిపెడుతున్నారు అనేది అయితే ప్రతిరోజు కూడా మనం వింటున్నాం. ఇంత దోచిపెడుతూ కూడా ఇంత నిర్మాణ వ్యయాన్ని పెంచి కాంట్రాక్టర్లకు ఇస్తూ కూడా ఆ పనిలో నాసిరకం పనులని తేలితే ఎంత బాధ కలుగుతుంది చెప్పండి. 3,000 కోట్లు హంద్రినీవా పనుల్లో నాసిరకం పనులతో పొంగనూరు దగ్గర హంద్రినీవా బ్రాంచ్ కెనాల్ అప్పటికప్పుడు కుప్పకూలిపోయింది. ఇదే విషయం సాక్షి పేపర్లో కూడా ఈరోజు వార్తా కథనం వచ్చింది. చూడండి. అన్నమయ్య జిల్లా పెద్దతెప్ప సముద్ర మండలంలో కుప్పకూలిపోయిన బ్రాంచ్ కెనాల్ లైనింగ్ హంద్రినీవా కాలువ పనుల్లో 3,000 కోట్లు కొట్టుకుపోయాయంటూ సాక్షి పేపర్లో కథనం రావడం జరిగింది. నీటి ప్రవాహం ఆగడంతో హంద్రినీవా పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ డొల్లతనం బహిర్గతమైందంటూ ప్రచురించారు. లైనింగ్ ఎక్కడికక్కడ కరిగిపోవటం, జారిపడిపోవటం, గట్లు కోతకు గురవడంతో స్వరూపమే మారిన కాలువ. అత్యంత నాసిరకం పనులే కారణం. భారీగా ప్రజాధనం వృధా అంటున్న ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు, నిబంధనలు తొంగలోకి తొక్కి పని స్వభావాన్ని మార్చేసిన కాంట్రాక్టర్లు. ఈ అక్రమాన్ని గత ఏడాది జూలై 14న ఈ లైనింగ్ దండుకునేందుకే శీర్షికన వెల్లడించిన సాక్షి. కాంట్రాక్టర్లు ఆర్వీఆర్, బిఎస్ఆర్, ఎస్ఆర్, రిత్విక్, మేఘా, పీపీఆర్ అందరూ ముఖ్య నేతకు అంటే చంద్రబాబు నాయుడుకు సన్నిహితులే. 972.19 కోట్లతో రెండో దశ ప్రధాన కాలువ, 3 ప్యాకేజీల పనులు ఈనాడు కిరణ్ వియంకుడు రాయల రఘు చేతికి, 2 ప్యాకేజీలు చంద్రబాబు సన్నిహితుడు బిఎస్ఆర్కు అప్పగించారట. 319.6 కోట్లతో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు, 480.22 కోట్లతో ఎన్సీసీకి పొంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులు అప్పగించారట. ఇప్పుడు అప్పగించారు, మీ సొంత వాళ్ళకి అప్పగించారు. కోట్లు అప్పగించేసి మీరు వేడుకు చూస్తున్నారు. నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేశారు. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతున్నారు. ఈరోజు ఏమైంది? హంద్రినీవా పనులు ఒక్కసారిగా బ్రాంచ్ కెనాలు నీటి ప్రవాహం ఆగడంతో కుప్పకూలిపోయింది. అన్నమయ్య జిల్లా పెద్దతెప్ప సముద్రం మండలంలో కూలిపోయిన పొంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ ఫోటోలు కూడా రిలీజ్ చేశారు ప్రతిపక్షాలు. ఇంత దారుణంగా కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ కూడా నిర్మాణ వ్యయాలు విపరీతంగా ఇస్తూ కూడా ఇలా నాసిరకం పనులతో కూలిపోతున్నాయి అంటే ఇక ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి చెప్పండి. 2,000 ఇచ్చే స్క్వేర్ ఫీట్కి దాదాపు 12,000 నుండి 15,000 ఇస్తున్నారు అమరావతిలో. ఇక రాష్ట్రం మొత్తం ఎలా ఇస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. కాంట్రాక్టర్లకు ఇంత నిర్మాణ వ్యయాన్ని పెంచేస్తూ నాసిరకం పనులేంటో నాకైతే అసలు అర్థం కావట్లేదు. మీ సొంత ఇల్లు కట్టుకోవడానికి ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? పోనీ హెరిటేజ్ కంపెనీకి ఏదైనా ఒక వర్క్ జరగాలంటే ఇటువంటి కాంట్రాక్టర్లను పెట్టి మీరు వర్క్ చేపిస్తారా? మీరు హెరిటేజ్ కంపెనీలు ఇలా కాంట్రాక్ట్ చేపించితే అవి ఒక 4 రోజులు కూలిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? కేసు లేదా? అంటే మీ ఆస్తి అయితే ఒకటి, ప్రభుత్వ ఆస్తి అయితే ఒకట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలా 3,000 కోట్లు నీటి ప్రవాహంలో మీరు కొట్టుకుపోయేటట్లు చేశారంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇది. ఏ విధంగా దోచుకుంటున్నారు కాంట్రాక్టర్లు, ఏ విధంగా నాసిరకం పనులతో వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు క్లియర్గా అర్థమవుతా ఉంది. బ్రిటిష్ వారి కాలంలో కట్టిన కట్టడాలు ఈ ఎరకు గట్టిగా ఉన్నాయి, ఇప్పటి వరకు కూలట్లే. కానీ నిన్న మొన్న కట్టిన కట్టడాలు కూలిపోతున్నాయి. అంటే కాంట్రాక్టర్లు ఏ విధంగా దోచుకుంటున్నారో, ఏ విధంగా నాసిరకం పనులు చేస్తున్నారో మీరే అర్థం చేసుకోవచ్చు.